హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో తీయడం కూడా వేస్ట్ కదండి, ఎందుకంటే బాగా సెలబ్రేట్ అయిన వాళ్ళు కూర్చున్న లైక్సే, నించున్న లైక్సే, నవ్విన లైక్సే, ఏడ్చిన లైక్సేనండి. మాలాంటి వాళ్ళు ఎంత కష్టపడి ఏం చేసినా కూడా ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు. అసలు చేయడమే వేస్ట్ కదండి. సెలబ్రిటీస్కున్న వాల్యూ మా లాంటి వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఎక్కడ పోయినా ఏం చేసినా ఏం చూసినా డబ్బున్న వాళ్ళకే కదండి వాల్యూ. వాళ్ళైతే ఏం చేసినా కూడా ఓకే, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. మాలాంటి వాళ్ళు ఎంత కష్టపడి ఏం చేసినా కూడా నో యూజ్ అండి. బాగా అర్థమైపోయింది. విచిత్రం ఏంటంటే ఏ డిస్క్రిప్షన్ పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు మరి ఏం పెడుతున్నారో ఏంటో, ఎలా పెడుతున్నారో వాళ్ళకెందుకు అంతగా వస్తుందో, మరి మేము ఎంత కష్టపడుతుంటే మాకెందుకు రాదో నాకైతే ఇది అర్థం కావట్లేదండి. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే చిరాకు వస్తుందండి. అందరితో మాటలు పడుతూ తింటూ కూడా వీడియోస్ చేస్తున్నాను, కానీ చేసినా కూడా ఏం లాభం లేదండి. చేయడం ఎందుకు, ఇంకొకరిని అనడం ఎందుకు, ఒకరిని బాధ పెట్టడం ఎందుకు కదండి? అంతా వేస్ట్. బ్రైట్నెస్ కొంచెం తగ్గినట్టుంది. 1 minute అండి. అదండి విశేషం. వాళ్ళకున్న వాల్యూ ఏంటంటే వాళ్ళు ఒక అడిగేసిన కూడా అది సూపర్ హిట్. వాళ్ళు ఏం చేసినా కూడా హైలైట్. వాళ్ళకి ఎలా వస్తాయంటే వ్యూస్ మిలియన్స్లో వస్తాయండి. వాళ్ళలో ఏముందో, డబ్బే ఉందండి. ఏముంటుంది? అందరం మనుషులమే, డబ్బే కదా వాళ్ళలో ఉంది, డబ్బు. పలానా హీరో, హీరోయిన్, ఇంకా ఏంటి సెలబ్రిటీ, ఇలా వాళ్ళకున్న పేరుతోనే వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అలాంటి వాళ్ళు కూడా ఇందులోకి వచ్చాక అలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? ఏమి చేయలేరు కదా. అందు గురించే ఏవైనా సరే వాళ్ళకే వదిలేసేయాలి. మనం ఏం చేయకూడదు. మనం కాదు, మాలాంటి వాళ్ళు ఏం చేయకూడదు కదండి. ఓకే, ఒకరి మీద ఎందుకు అనాలి? మన టైం బాగాలేనప్పుడు ఇంకొకరిని అనడం ఎందుకండి? వేస్ట్ కదా, అనకూడదు. సారీ అండి, మొన్న ఇన్స్టాలో పోస్ట్ చేశాను, అందరికీ సారీ. పోస్ట్ చేస్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏంటంటే బుర్ర మొత్తం పోయిందండి. బుర్ర పోవడం తప్ప దాంట్లో యూజ్ ఏమీ లేదు. దానివల్ల యూజ్ ఏం లేదు. యూట్యూబ్ వల్ల అయినా ఏమైనా యూజ్ ఉంటుందా అని అనుకుంటే దానివల్ల కూడా నో యూజ్ అండి. అది ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరు బాగుపడుతున్నారో దానివల్ల నాకైతే తెలియదు. నాకైతే తెలిసి పేరున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళకైతే వాళ్ళు నవ్వినా కూడా అది హైలైట్ అండి. మనం ఎంత కష్టపడి ఏం చేసినా కూడా నో వాల్యూ. అదండి మాలాంటి వాళ్ళకు ఉన్న తేడా. చిరాకు వస్తుందండి. కామెంట్స్ పెట్టడంలో నెంబర్ 1. ఓయ్, ఏమన్నా తెచ్చిరా? ఎడకు వేస్తున్నావు? బియ్యం పెట్టుకుంటూ వస్తున్నావు?
దాయే ఎవరు వచ్చారు? ఓకేనండి, బాయ్. అది విషయం. ఉంటాను, బాయ్.